గతంలో ఈ రాష్ట్రంలో పాలించినటువంటి ఒక ప్రభుత్వ పెద్ద మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కోహెడా మార్కెట్ స్థలానికి రావడం జరిగింది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఇతర టీఆర్ఎస్ నాయకులు కోహెడా స్థలానికి రావడం జరిగింది. స్థలం వచ్చేసి సర్వే నెంబర్ 507/2, 548/2. అది గడ్డియనారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2012 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2012లో మరి అప్పటి ప్రభుత్వము కొత్తపేటలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా 2012లో స్థలం కేటాయిస్తే 2017లో ఆ స్థలాన్ని గడ్డియనారం మార్కెట్ కమిటీ పేరు రిజిస్టర్ చేయడం జరిగింది. అంతకుముందుకు జాంబాగ్లో ఉన్న స్థలాన్ని మరి తర్వాత కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కోసం తర్వాత ఇబ్బంది చేయడం జరిగింది. మరి తన్నీరి హరీష్ రావు అలియాస్ అబద్దాలరావు, హరీష్ రావుకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి ఆయనకు మతిమరుపు ఎక్కువైపోయింది, అబద్ధాలు ఎక్కువైపోయినాయి. ఈశ్వరరావు అని కూడా ఆయన అంటారు. ఆయన ద్వేషం పెంచుకుని మొత్తం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోరుకున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి కూడా పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి మోసం చేసిన చరిత్ర నీది, నీ బామ్మది, నీ మామది. మరి అటువంటి కుటుంబం నీది. నిన్న వచ్చి మాట్లాడుతూ ఉండు, అవాకులు చెవాకులు చేస్తూ ఉండు. ఈరోజు నేను ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా హరీష్ రావుని, కోహెడా మార్కెట్ స్థలానికి కారణం ఎవరు? గడ్డియన్నారంలో ఉన్నటువంటి మార్కెట్ని 2020 కోవిడ్ కారణం దృష్ట్యా అప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, సబితా ఇందర్ రెడ్డి గారు రాత్రి హరీష్ రావు గారి చొరవతోని కోహెడాకు పంపించిన చరిత్ర ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేసుకో హరీష్ రావు. రాత్రి వ్యాపారులను, పళ్ళ వ్యాపారులను కానీ, రోడ్డు మీద బతికే వ్యాపారులను కానీ దాదాపు 10,000 మందిని రాత్రి తరిమేసి కోహెడాకు ఏ జీవో ఇచ్చారని చెప్తున్నాను నేను. ఎటువంటి జీవో ఇవ్వకుండా అర్ధరాత్రి గెంటేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది హరీష్ రావు గారు. నీకు మతిమరుపు ఉందనే విషయం నిన్ననే అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తూ ఉంది. ఈ 27 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు అమలు చేసుకుంటూ ఒకటి అమలు చేస్తూ ఉంటే కళ్ళుండి చూసి కబోదు లేక ఈరోజు విమర్శలు చేస్తూ ఉండవు కాంగ్రెస్ పార్టీ మీద. కోహెడా స్థలానికి వచ్చి చేస్తూ ఉండు. అసలు మీరు కోహెడా స్థలం ఇచ్చిన 60 నాకు అర్థం కాదు, కానీ తీసుకొచ్చి రాత్రి పెట్టారు. అది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సరే ఓకే. రాత్రి తరిమేసారు. దానికి 4 కోట్ల దాదాపు 90 లక్షల రూపాయలు షెడ్లు వేయడం జరిగింది. మీరు అందరూ చూసిరు ఆ రోజు. ఇక్కడ ఉన్న విలేకరులు, జంగమన్న కానీ, సీనియర్ రిపోర్టర్లు అందరూ ఉన్నారు. రాత్రి ఏదో మన ఇంటికాడ పెళ్లి పందిలు వేస్తారు, ముత్యాల పందిలు, చలువ పందిలు షెడ్లు వేస్తే మీరు ఒకసారి చూడండి. రాత్రి వేస్తే అన్నీ ఏడుకాడికి గాలివాన, ఒక 80 కిలోమీటర్ల వేగం గాలివాన వస్తేనే ఏడుకాడికి పోయి కిలోమీటర్ 2 కిలోమీటర్ అవుతారో పడడం జరిగింది. భారీ ట్రక్కులే కూలిపోయినాయి. అంటే అటువంటి షెడ్లు నిర్మాణం చేసినటువంటి చరిత్ర మీది. ఆ షెడ్ల పేరుతో దోచుకున్నటువంటి చరిత్ర ఎవరిది? సుధీర్ రెడ్డిది, సబితా ఇందర్ రెడ్డిది, ఇక్కడ ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటే అలియాస్ ముంచేరెడ్డి. ఆడ కూడా ముంచిండు, సర్వం ముంచిండు మొత్తం. అక్కడ వాళ్ళిద్దరు ముంచారు, ఇక్కడ ఇద్దరు ముంచారు. ఇక నిన్న ప్రెస్ మీట్, నిన్న సభ పెట్టింది, నిరసన సభ. మాకు 5 నిమిషాల పని కాదు, మా వ్యాపారం తలుచుకుంటే టెంట్ ఏడుకాడికి గతంలో 2020లో ఎటువంటి గాలివాన బీభత్సమైందో ఆ బీభత్సం సృష్టించడానికి రెడీగా ఉన్నాం. కానీ ఏదో మేము కూడా ఓపికతోని మర్యాదతో ఉన్నాం ఆల్రెడీ. ఆయన నిరసన సభ పెడితే ఎవరు ఉండాలి? వ్యాపారులు ఉండాలి, కనీసం పనులు అమ్ముకునే రైతులు ఉండాలి. ఎవరున్నారు? ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ భూ కబ్జాదారులు, భూ భాగవతం నాయకులు మొత్తం కూడా కూర్చున్నారు. అంతా పైన ఎవరు ఉన్నారు? అంతా అల్లే ఉన్నారు మొత్తం. వీళ్ళు వాళ్ళతో సభ పెడతారు వీళ్ళు. అది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఏ ఒక్క రైతన్న కనీసం వచ్చింది ఆడికి? 178 ఎకరాలు 2017లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే
మేము మా పాలకవర్గం ఏర్పడి దాదాపు ఈ రోజుకి 15 నెలలు 16 నెలలు గడుస్తూ ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన మా పాలకవర్గం ఆ రోజు చెప్పడం జరిగింది, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో గడ్డి అన్నారం మార్కెట్కు ఈ మార్కెట్ అనేది ఒక టెంపరీ మార్కెట్ బాటసింగారం నడుస్తూ ఉంది. ఈ మార్కెట్ అతి గతి లేని మార్కెట్గా ఉంది, రోడ్డు మీద పోయింది టెంపరీ మార్కెట్, ఖచ్చితంగా నిర్మాణం చేయాలని రేవంత్ రెడ్డి గారు మాట తీసుకొని ఆ రోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్ కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా పాలకవర్గం తర్వాత 6 నెలల లోపే చలనం తెచ్చి 178 ఎకరాలు సరిపోదు, దీనికి ఇంకా అదనంగా 40 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 218 ఎకరాలు అదే స్థలంలో నిన్న చెప్పిన స్థలంలో వక్ఫ్ ల్యాండ్ కావచ్చు, వేరే సత్యసాయి ల్యాండ్ కావచ్చు, మొత్తం కలిపి 218 ఎకరాలు మాకు కేటాయించడం జరిగింది. దాని తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కొద్దిగా రోడ్డుకు దూరంగా ఉన్నది, ఇంకో స్థలం కూడా ఇక్కడ దిల్ అయితే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దిల్ డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కేటాయించారో సర్వే నెంబర్ 167/1 దాదాపు 517 ఎకరాలు ఉంది. అందులో 517 విభజన చట్టంలో భాగంగా దాన్ని ఆంధ్ర హౌసింగ్ సొసైటీ కేటాయించడం జరిగింది. తర్వాత అక్కడికించి తెలంగాణ రాష్ట్రంకి హరీష్ రావుకి తెలియనట్టుంది, ఆంధ్ర హౌసింగ్ సొసైటీకి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీకి తెలంగాణ హౌసింగ్ సొసైటీకి ల్యాండ్ మనం కన్వర్షన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. హరీష్ రావు గారు గమనించాలి ఈ విషయం. మీరు తెలంగాణ హౌసింగ్ సొసైటీకి క్యాబినెట్లో జీవో అప్రూవల్ చేసి, క్యాబినెట్లో జీవో పెట్టి, క్యాబినెట్లో ఒక రూల్ చట్టం ఏర్పాటు చేసి గత నెలలో 167/1లో 219 ఎకరాలు కోహిడా మార్కెట్కు ఏర్పాటు చేస్తున్నప్పుడు క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్ తీర్మానం కన్నా పెద్ద గొప్పదా? హరీష్ రావు ఒకసారి ఆలోచన చేసుకో. నీ 10 సంవత్సరాల పాలనలో నువ్వు చేసినటువంటి బూటకం పనులు ఎన్ని? నిన్న మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మా నాయకుల మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, మా గౌరవ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మల్లెడ్డి రంగారెడ్డి మీద కావచ్చు. అరే సిగ్గున్న ఆదరణ అయినా నాకు అర్థం కాదు. మల్లన్న సాగర్ ముంచింది మీరు, రంగనాయక సాగర్ ముంచింది మీరు, పచ్చని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పచ్చని పొలాలు దాదాపు 20,000 ఎకరాలు ఫార్మాసిటీ కేటాయించినటువంటి ఈ దోచుకున్న చరిత్ర రానాయన మీది. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అరే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని సిగ్గుందని ఒకసారి అడుగుతా ఉన్నా. నిన్ను ఆల్రెడీ 40,000 ఓట్లతో బొందరేసి పెట్టినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలది. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత లేచొచ్చి కూర్చొని ఈరోజు కోయడలో స్థలము ఎట్లా కేటాయిస్తారు, కోయడ గుట్టల మార్కెట్ ఎట్లా అవుతుంది, బరాబర్ అవుతుంది. కోయడలు 2 స్థలాలు మావే అని చెప్తా ఉన్నాను. ఈరోజు టీజీఐసీకి ఎందుకు కేటాయించారు? టీజీఐసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు, దేశంలో మంచి మంచి ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు, అంటే మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, వేరేవి ఇవ్వరవి, మార్కెట్ రిలేటెడ్ సంబంధించి పెద్ద పెద్ద గోడౌన్స్ కానీ ఇంటర్నేషనల్ హబ్స్ కానీ మార్కెట్ సంబంధించినటువంటి హబ్స్ అక్కడ పెట్టాలి. ఇక్కడ 167/1లో 219 ఎకరాలు ఉంటే 30 ఎకరాలు కోయడగుట్ట పోవంగా, 20 ఎకరాలు ఔటరింగ్ రోడ్ పోవంగా, ఇంకా 169 ఎకరాలు మిగిలింది. ఆ 169 ఎకరాలు సరిపోదు, పెద్ద పెద్ద ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం పడుతుంది అని చెప్పేసి టీజీఐసీకి అప్పచెప్తే టీజీఐసీ ద్వారానే మిగతా సంవత్సరం భూ కేటాయింపు జరుగుతుంది. ఏదో రేవంత్ రెడ్డి లీలా హోటల్లో మాట్లాడిండు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా సంబంధం ఉంది. సిగ్గు తప్పిన మాటలు, మతిమాలిన మాటలు మానుకో హరీష్ రావు అని చెప్తా ఉన్నా నేను. గతిలేని మాటలు, మతిమారు మాటలు మార్చుకో. అబద్ధాల కోర అంటే హరీష్ రావుకు పెట్టింది పేరు తెలంగాణలో. నువ్వు గడ్డ కాళేశ్వరం వేడిందో నీకు తెలుసు, నిన్ను నీ బామ్మార్ది ఏడబెడుతుండో రోజు తెలుసు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఫస్ట్ పిచ్చి పిచ్చి వాగుడు మానుకోవాలి. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, రైతాంగానికి చెప్తున్నా, మేము ఖచ్చితంగా రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కోయడా రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగనీయమని చెప్పేసి ఘంటాపదంగా చెప్తా ఉన్నా. గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి రైతుకు న్యాయం చేస్తాం. నీలాగా ఫార్మాసిటీలో దాదాపు 7-8 ఊర్లు నిండా ముంచి దోచుకొని చెప్పులు వేసుకొని చరిత్రరా మంచిరెడ్డి కిషన్ రెడ్డి నీది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి దమ్ముంటే ఈరోజు నానక్రార్ మేడిపల్లి పర్యటించి చూస్తాను. చెప్పులేసారు మీ మీద, ప్రజలు తిరగబడి చెప్పులేసారు. ఇబ్రహీంపట్నం నడి చౌరస్తాలో కోడిగుడ్లు లేపే చరిత్ర మీది ఈరోజు. కానీ ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి అంటే ఒక నాయకుడు, ఒక ప్రజానాయకుడు, 2 సార్లు అధికారంలో లేకుండా 3వసారి ప్రజలకు సేవలను ఉన్నటువంటి నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు. మల్లెడ్డి రంగారెడ్డి పైన మాట్లాడుతూ ఉన్నావు. సుధీర్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయి, దేనికోసం పార్టీ మారినాను? ఇల్బినార్ నియోజకవర్గాన్ని అద్దన్బాద్ తీర్చిదిద్దా, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టిస్తా, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మాల్స్ తెప్పిస్తా అని చెప్పినావు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ కూడా చేసినావు. అడ్డంగా దోచుకున్న చరిత్ర మీది. ఈరోజు సబితా ఇందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి దేనికి మారారు? పార్టీ వాళ్ళు పార్టీ అభివృద్ధి
ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, ఎలిమినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చేస్తా. ఎవ్వరు అభివృద్ధి కాలే, వాళ్ళే అభివృద్ధి అయ్యారు. ఈ నియోజకవర్గంలో అయ్యా కొడుకు బాప్కా 1 నెంబర్ బేటాకా 10 నెంబర్. మా రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు పార్టీ మారినప్పుడు, బాప్కా 1 నెంబర్ బేటాకా 10 నెంబర్. పెద్ద 420 చరిత్ర రా మీది, ఇదా మాట్లాడతారు ఈరోజు. ఇంకొకసారి చెప్తా ఉన్న బిడ్డ, మా మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడితే తన్ని తరిమి కొడతాంరా కొడక. ఒకసారి ఆలోచన చేసుకో. నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టదలుచుకోలేదు అనుకున్నా, ఈసారి ఖచ్చితంగా పెట్టాలి. మా నాయకులకు ఇంకా ఆదేశాలు జారీ చేస్తలేడు. ఒక్కసారి మేము రంగలకు దినామనుకో బిడ్డ, నీ ట్రిపుల్ షూటర్లు ఏం పనికిరారు. ఇక్కడ అన్నది సింగిల్ షూటర్ ఉండి, ఇక్కడ గుర్తుపెట్టుకో. ట్రిపుల్ షూటర్లు ఇబ్రాహీంపట్నం మేమే గెలిపించినాం. ఏం గెలిపించావురా ఇబ్రాహీంపట్నం? నువ్వు నీ ఓట్లు లేరా ఎంపీలా? శాసనసభ ఎన్నికల్లో 40,000తో నేను ఆల్రెడీ పాతి పెట్టారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నేను 3వ ప్లేస్కి పోయింది ఆల్రెడీ. తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో 70% మేమే గెలిచినాము. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు మాయే. 1 ఓటు 2 ఓటు 3 ఓట్లతో 30 ఓట్లతో దాదాపు 4 ఓడిపోవడం జరిగింది. అయినా మేము తీర్పు శిరసావిస్తాం, ప్రజల తీర్పుకు అనుగుణంగా ఉంటాం. దాన్ని పట్టుకొని ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ మాదే, ఇబ్రాహీంపట్నం గడ్డ టీఆర్ఎస్ పార్టీ అడ్డా, నీదా అడ్డా నీది అయ్యని మళ్ళీ ఒకసారి ఎలక్షన్ పెడితే 40,000 కాదు బిడ్డ, 80,000తో నడగొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గాన్ని సర్వనాశనం పట్టించిరనా ఈరోజు గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో. ఇక్కడ కూడా ఫామ్ హౌస్ పాలన జరిగింది. మొత్తం దోచుకూరు ఏడకడికి అందినంత అయ్యా కొడుకు ఇక్కడ పడితే భూ కబ్జాలు. అబ్దుల్లాపూర్పేట మండలం కావచ్చు, తుర్కెంజార్ మున్సిపాలిటీ కావచ్చు, నీ అనుచరులు పార్కు జాగాలు అమ్ముకుర్రా బాబు. చరిత్ర నీది తుర్కెంజార్ మున్సిపాలిటీలా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారి నేను నోరు విప్పిననుకో, మీ గురించి చెప్పిననుకో బిడ్డ బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, మా మల్రెడ్డి రంగారెడ్డి మీద ఏ టీఆర్ఎస్ నాయకుడు అయినా సరే, ఏ మాజీ ఎమ్మెల్యే ముంచెరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, వాని కొడుకు బంటి కావచ్చు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బిడ్డ తన్ని తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. బిడ్డ మీరు అనుకుంటున్నారు, మీ కార్యకర్తలకు చెప్తున్నా, ఇక ఈ వేదిక నుంచే, ఈ క్యాంపు కార్యాలయం నుంచి 2028లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మీరు కలలు కూడా ఊహించుకోకండి. ఇంకా 10 ఏళ్ళు అధికారం కాంగ్రెస్ పార్టీదే. ఇంకా 10 ఏళ్ళు మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ క్యాడర్ని కాపాడుకోండి ఫస్ట్. మీరు ఎంతమంది టచ్ అవ్వరో నాకు తెలుసు ఆ విషయం. ఎంతమంది రాత్రిపూట వచ్చి మా మల్రెడ్డి రంగారెడ్డి కలిసి పనులు చేయించుకోతారో మాకు తెలుసు ఆ విషయం. మేము ఆ విషయం చెప్తే బిడ్డ మాడి మసైపోతారని చెప్తా ఉన్నా. మీ ఎంబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని పని చేసుకొని చరిత్రరా. ఒకసారి ఆలోచన చేసుకోండి. గుడి కడతాం, బరాబర్ కడతాం. మీలేక గుడ్ల కాన్నో, గుడి వెనకాల కాన్నో, గుడి ముందో, గుడి గోపురం కిందనో తవ్వకాలు జరిపి గుప్త నిధుల కోసం మేము కొట్లాడే బిడ్డ. మేము స్వచ్ఛందంగా అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలన్నదే మా ఆకాంక్ష, మా మల్రెడ్డి రంగారెడ్డి గారి కోరిక. అది ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి గుడన్న కోరిక మా ఎమ్మెల్యే గారిది. దాన్ని కూడా రాజకీయాలు చేస్తే ఇక సిగ్గు అనిపిస్తుంది. నియోజక ప్రజలు ముక్కులో వేలేసుకుంటారు నియోజక ప్రజలంతా. మేము అందరూ భక్తుల చందాలు వేసుకొని కడుతున్నాం. మా రంగారెడ్డి గారు సొంత నిధులతో కడుతున్నాడు గుడి. మీలేక భూములు కబ్జాలు పెట్టో, పార్కులు కబ్జాలు పెట్టో, అందిన కాడికి వసూలు చేసుకుంటాను, ఫామ్ హౌస్కు కప్పం కడుతూ మేము అట్లాంటి పనులు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు కోరుకున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రైతు భరోసా ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే వృద్ధులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో ఏమి ఇచ్చిర్రా? ఇబ్రాహీంపట్నం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రా? మా 2.5 ఏళ్లలో ఇబ్రాహీంపట్నంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దాదాపు 60-70 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్క ఉద్యోగం అని ఇచ్చినారా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో? ఇన్ని సంస్థలు తెచ్చినామని చెప్తారు కదా, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చూపించింది. ఎందుకు మాట్లాడుతుర్రా అనవసరంగా అవాకులు చెవాకులు? ఇంకొకసారి మల్రెడ్డి రంగారెడ్డి గారి గురించి మాట్లాడడం పద్ధతి మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు చెప్తా ఉన్నా, ఈరోజు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మా వ్యాపారులు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది, అన్న మేము పోతామని చెప్పేసి. మా వ్యాపారులకు ఇంకా కడుపు కోత ఉంది. ఎందుకంటే రాత్రి తరిమేశ్వర పాపం వాళ్ళనంతా. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మా ఎంపీ గారి సారథ్యంలో, మా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు వచ్చే కొద్ది రోజుల్లోనే కోహెడలో ఖచ్చితంగా మార్కెట్
శంకుస్థాపన చేస్తామని చెప్పేసి కూడా మా ఎంపీ గారి సారథ్యంలో మా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు వచ్చే కొద్ది రోజుల్లోనే కోహెడలో ఖచ్చితంగా మార్కెట్ శంకుస్థాపన చేస్తామని చెప్పేసి కూడా మీడియా సమక్షంలో చెప్తా ఉన్నా. కోహెడ రైతులకు ఖచ్చితంగా అందులో న్యాయం చేస్తాం. కోహెడలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాం. త్వరలో మా తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి కూడా కోహెడకు విజిట్ చేస్తాడు. ఈ 2 మార్కెట్ స్థలాలు మావే, ఎటువంటి అపోహలు నమ్మకండి. పిఆర్ఎస్ పార్టీ పింక్ ప్రచారాన్ని దయచేసి అబద్ధాలను నమ్మొద్దని మరోసారి తెలియజేస్తా ఉన్నా. మేము ఎవ్వరం కూడా ల్యాండ్ ఎవరు కేటాయించలేదు. ఓన్లీ టీజీఐఎస్కే ల్యాండ్ ఇవ్వడం జరిగింది. టీజీఐఎస్ ద్వారా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ కానీ, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ తయారు చేయాలి. 300 కోట్లు సేకరించమని చెప్తున్నాం. ఏడున్నాయి 300 కోట్లు? హరీష్ రావు చూపెట్టవు సార్ నాకు. వారం రోజుల్లోనే ఫైనాన్స్ కమిషన్కి వేసుకొని వాడుకున్న చరిత్ర రా మీది. 300 కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నావు కదా. డిపిఆర్ ఇచ్చినోనికి 1,20,00,000 రూపాయలు అప్పనంగా ఇచ్చారు. డిపిఆర్ చేసినోనికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. డిపిఆర్ ఇచ్చినోనికి, డిపిఆర్ రెడీ చేసినోనికి 3.25 కమిషన్ మాట్లాడుకొని 1.25 లక్షలు, 1,20,00,000 కొసంబా అంటోనికి చరిత్ర మీది. ఈరోజు ఇక మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈరోజు వీడికించి షిఫ్టింగ్ ఆడిగి చేసారు బాడసింగారం. ఎవరిదంతా హెచ్ఎండిఏ ట్రస్ట్ పార్క్, లాజిస్టిక్ పార్క్, అదొకటిది మహేష్ గుప్తా. మహేష్ గుప్తా వాడు కేటీఆర్ క్లాస్మేట్. నెలకు 70,80,000 రూపాయలు, దాదాపు 14 నెలలకి రెంట్లు కడతా ఉన్నాం ఈరోజు మేము. అది ఓన్ పుణ్యం, అది మీ పుణ్యమే కదా. మన ఆ రోజు మార్కెట్ మీరు కట్టి ఉంటే ఈ రెంట్లు మిగిలేటివి కదా. దాదాపు 20-25 కోట్లు మిగిలేటివి కదా. మీరు రైతులకు న్యాయం చేస్తారా ఈరోజు? మల్లన్న సాగర్లో ఎంతమంది రైతులకు న్యాయం చేశారు? రంగనాయకుల సాగర్లో ఎంతమంది రైతులకు న్యాయం చేశారు? ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో భూములు గుంజుకున్నారు ఫార్మాసిటీ, ఎంతమందికి న్యాయం చేశారు? హరీష్ రావు నువ్వు కూడా నష్టపరిహారం తీసుకున్నావు కదా. నీ భూమి కూడా ఉంది కదా ఫార్మసీలో, యాచారంలా. ఇక నువ్వు మాట్లాడుతున్నావు వచ్చిగా. ఏం పని లేదు తెలంగాణలో. రేవంత్ రెడ్డిని ఏం చేద్దాం, వీడికి వచ్చి మల్లెడ్డి రంగారెడ్డి మీద మొన్న ఇబ్రాహీంపట్నం గెలిచినాక అదొకటి అనుకుంటారు. బిడ్డ, ఒక్క అడుగు వెనకకేస్తే మా సింహం 100 అడుగులు ముందుకేస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకో. మేము కూడా మీ భూముల మీద ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం. అన్న, అన్ని భూముల మీద టీఆర్ఎస్ పార్టీ దోచుకున్న ఇబ్రాహీం భూముల మీద ఖచ్చితంగా నువ్వు ఎంక్వైరీ చేయాల్సిందే, వాళ్ళ బట్టలు ఇప్పాల్సిందే, వాళ్ళ పేద ప్రజలకు వంచాల్సిందే అని చెప్తే తెలియజేస్తా ఉన్నా. ఎన్ని భూములు కబ్జాలు పెట్టారు, రేపటికి అన్నీ తీస్తాం బిడ్డ. కోడలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది కబ్జాలు చేశారు, వాళ్ళ నాయకుల భూములు కూడా కబ్జాలు తీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకెన్నడూ టీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు, రాబోదు కూడా. నేను మరొకసారి చెప్తా ఉన్నా, గంటాపదంగా చెప్తా ఉన్నా, ఇంకో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీదే ఈ రాష్ట్రంలో అధికారం. దోచుకున్న సొమ్ము చాలు, తిన్నదంతా కక్కిస్తాం కూడా. సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడతారు. ఇక వాళ్ళ కొడుకు ఆయన కొంగరకాలంలో ఎన్ని భూములు కబ్జాలు పెట్టారో మీకు అందరికి తెలుసు. రాయరాల కలెక్టర్ ఆఫీస్ ముందే కార్తిక్ రెడ్డి గారు 100 ఎకరాలు కబ్జాలు పెట్టిండు. కళ్ళకుంట్ల పామిడి ఇక ఎంత చేసిందో మీకు తెలుసు. హరీష్ రావు నీకు దమ్ము ధైర్యం ఉంటే గత 2.5 సంవత్సరాలుగా మీ మామ జీతం తీసుకుంటుండే అసెంబ్లీలో, ముఖ్యమంత్రి హోదాలు ఉండి, అది మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలు ఉండి దాదాపు ఎన్నో కోట్లు తీసుకుని జీవితము ఫామ్ హౌస్ కంచి రప్పించి అసెంబ్లీకి రమ్మన్నాయా. ఇదే మార్కెట్ రైతుల గురించి మాట్లాడమని చెప్పు, మేము సంతోషిస్తాం. ఫామ్ హౌస్లో కూర్చొని నువ్వో దిక్కు నీ కొడుకో దిక్కు నీ తిరిగితే మంచిదా కేసీఆర్? ఒకసారి ఆలోచన చేయి. నీ బిడ్డ ఆల్రెడీ బయటికి ఇప్పి బండారం మొత్తం బయట పెడతా ఉంది. నీ బిడ్డ దిక్కు అయింది, నీ అల్లుడు రేపు పొద్దున ఖచ్చితంగా నీకు అల్లుడు కూడా శనై కూర్చుని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ మార్కెట్ లేదు. టెంపరీ మార్కెట్ ఎంత ఇబ్బంది అవుతుందో మాకు తెలుసు. మా పాలకవర్గంకి ప్రతి వారం, ప్రతి గంట, ప్రతిరోజు అనునిత్యం మార్కెట్ కోసం కొట్లాడుతున్నాం. మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మార్కెట్ మాకు మాట ఇచ్చిండు, ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం ఉంది, చేస్తుండు కూడా. మీలాగా 300 కోట్లు కాదు, 3,000 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో 2 హైవేలకు, విజయవాడ హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో దానికి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇతర మార్కెట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మాకు 2 స్థలాలు కావాలి. మాకు నిన్న తుమ్మల నాయకులు చెప్పడం జరిగింది, ఈ స్థలం మాకు అవసరం ఉంది, ఆ స్థలం కూడా మార్కెట్దే. ఇప్పటికి గడ్డి అనర మార్కెట్ పేరు మీద ఉంది. టీజీఐసీ కూడా ఎందుకు ఇష్టమంటే మార్కెట్ సంవత్సరం రిలేటెడ్ సంవత్సరాలకు ఇవ్వాలి కాబట్టి టీజీఐసీకి ఇచ్చినాం మేము. ఏదో ప్రైవేట్ జోక్తులకు, లీలావుటలకు, కూసునులకు అన్ని అబద్ధపు బూటకు ప్రకటన మానుకోండి హరీష్ రావు గారు. మళ్ళీ ఇంకొకసారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంకి వస్తే బిడ్డ తరిమి కొడతాం. నిన్న మాటలతోనే సరిపెడుతుంది. ఈరోజు రేపటి నుంచి లెక్కలాగా ఉంటుంది బిడ్డ, రాసుకో. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అవాకులు చెవాకులు మాట్లాడొద్దు. నేను కూడా రోడ్డు మీదకి వచ్చినానుకో వేరే విధంగా నీ కొడుకు కూడా చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతామని చెప్తా ఉన్నా.
మేము కనుక మా క్యాడర్ బయటకు వచ్చిందనుకో బిడ్డ ఒక్కడు కూడా ఉంటాడు టీఆర్ఎస్ పార్టీ వాడు. భూ కబ్జాలు చేసినట్టు ఆకుల రాజే భూములు ఓడమ్ముకుంటారా మంచాల్లో ఆయన మొత్తం మళ్ళీ బెదిరేగానే ఏమన్నా బయటకు పోలేదా? మీరు చెప్తా ఉన్నారు నాకు వాళ్ళ గురించి, బీఆర్ఎస్ పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ గురించి. ఇబ్రహీంపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపురం మెట్పేటలో హాస్పిటల్ లేకుండే ఈరోజు 100 పడకలతో హాస్పిటల్ కట్టిస్తూ ఉండు, మినీ ట్యాక్ బండ్ ఏర్పాటు చేస్తూ ఉండు, ఒక మున్సిపాలిటీలోనే 200 కోట్లు పెట్టి డెవలప్ చేస్తూ ఉండు. హెచ్ఎండి నిధులతోని పాత అబ్దుల్లాపూర్ మండలం మొత్తం కలిసి దాదాపు 50 కోట్లతో రోడ్లు వేపిస్తూ ఉండు. ఈ నియోజకవర్గం మొత్తము దాదాపు 1000 కోట్లు పెట్టి ఒక ఉత్తమ నియోజకవర్గం కావాలి, ఫ్యూచర్ సిటీకి ఆనుకోని ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా రంగారెడ్డి గారు అడగగానే నిధులు కేటాయించి విడుదల చేస్తూ ఉండు. ఇబ్రహీంపట్నం ఏంటంటే హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉంది. మీకు మెట్రో రైలు రావాలి, వీడికి పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు రావాలి. ఈ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు దోచుకున్నటువంటి నాయకులు ఈ యొక్క యువతను మొత్తం ఈరోజు నిర్వీర్యానం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రైతులకు నాకు న్యాయం చేయాలి. పాలమూరు రంగారెడ్డిని మొత్తం లూటీ చేశారు. టీఆర్ఎస్ పర్యటనలో అడ్వాన్సులు మొత్తం తీసి మొత్తం లూటీ చేశారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వాలి. ఇది మా మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆలోచన. ఇక సుధీర్ రెడ్డి మాట్లాడతాడు అరటి పళ్ళ పనులు, ఆ పనులు ఈ పనులు. అరే మీ అనుచరులు చేస్తున్నారు ఆ పని. ఈడ అనవసరంగా గాలి మాటలు మాట్లాడి ఉత్తుత్తి మాటలు మాట్లాడి అబద్ధ ప్రచారాలు చేసి ఈ హరీష్ రావుకి ఎప్పుడు మా రేవంత్ రెడ్డి మీద ఈర్ష ఉంటుందన్న. ఎందుకు 2.5 ఏళ్ళు అయింది కదా. దయచేసి ఈర్ష మీ బామ్మర్ది మీద ఉన్న ఈర్ష మా రేవంత్ రెడ్డి మీద పెట్టొద్దని నేను తెలియజేస్తా ఉన్నా. నీకు మీ బామ్మర్దికి లోపల కొట్లాడుంటే లోపల పెట్టుకోండి, అవసరమైతే మీరు నీకు ఇష్టమున్న పార్టీలకు నువ్వు కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మేస్తే రేవంత్ రెడ్డి మీద కానీ రంగారెడ్డి మీద మేము మాట్లాడితే సూరు మీద ఉమ్మేసినని చెప్పి తెలుసు, మన మీద పడుతుంది అది. ఇంకొకసారి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరొకసారి తెలియజేస్తా ఉన్నా, 2 స్థలాలు వ్యవసాయ మార్కెట్ సంబంధించినవే. 2 స్థలాల్లో మార్కెట్ నిర్మాణం జరగబోతూ ఉంది. అక్కడ ఉన్న రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. మీలాగా ఫార్మాసిటీ బాధితులు లేక మేము మోసం చేయము, ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నాము. ఇంకొకసారి అవాకులు చవాకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఇష్టం వచ్చిన రీతులు మాట్లాడితే మాత్రం మా నాయకులకు ఒకసారి ఆదేశాలు జారీ చేస్తే ఈ నియోజకవర్గంలో కాదు రంగారెడ్డి జిల్లాలో తిరగనీయని చెప్పేసి తెలియజేస్తాము. ఏదో కొంపలు అంటుకపోయినట్టు ఎక్కడి నుంచో మా నియోజకవర్గానికి వచ్చి మరి మార్కెటు వీళ్ళు ఏం చేస్తారని మార్కెట్ ప్లేస్లోకి వచ్చారు. వీళ్ళు ఎవరిని అడిగి వచ్చారు మార్కెట్ ప్లేస్లోకి అని అడుగుతున్నాం. మరి మేము పాలకవర్గం ఉంది, మరి మీ ప్లేస్కి వస్తున్నామని మాకు కూడా సమాచారం ఇవ్వాలిగా. దొంగలాగా ఎందుకు వచ్చి టెంట్లు వేసుకురని అడుగుతున్నాను నేను. ఈ 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో గుడ్డి గుర్రాల పండ్లు తోమిండి అయినా. మరి ఆ రోజు ఆయన ఉన్నాడుగా ఎమ్మెల్యే, ఆ రోజు ఎందుకు మార్కెట్ కట్టలేదు? ఆ రోజు కళ్ళు పోయినాయా నీకు? ఆ రోజు వ్యాపారస్తులు ఏడ్చుకుంటూ వాళ్ళని పోలీసులతో దెబ్బలు కొట్టించుకుంటూ కొత్తపేట నుంచి నైట్కి తరలిస్తే మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్యం సౌకర్యం ఏర్పాటు చేసిన నాయకుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. వ్యాపారస్తులు బాగుండాలి, రైతులు బాగుండాలి అని చెప్పే నాయకుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఆ విధంగా గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మార్కెట్కు మంచి దారి లేదని చెప్పి మరి ఆ గవర్నమెంట్ ఆలోచించి మరి ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ కొంచెం ప్లేస్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్తో మార్కెట్కు ప్లేస్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎందుకు మీకు కళ్ళ మంట అని నేను అడుగుతున్నా. మీరు ఆ రోజు చేయలేక మేము ఈరోజు చేస్తున్నామని మీకు మంటనా? మరి హరీష్ రావు గారు ఆ రోజు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పేరు చెప్పి ఊర్లు కాజేసిన ఘనత మీది. మా నాయకుడు మరి మంచి చేసే నాయకుడు. రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా నాయకుడు మాట్లాడి గవర్నమెంట్తో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే నాయకుడు మా గౌరవ మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి ఈ మంచేడి కిషన్ రెడ్డి మాట్లాడతాడు, అయ్యా గుడి కట్టొద్దా? గుడి కడితే నీకేం మంట? ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి బాగు కోసం ఒక ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కడితే ఎందుకంత మంట? అంటే ఈ రాష్ట్రంలో పెద్ద నాయకుడిగా ఎదుగుతాడు, ఈ రాష్ట్రంలో కాబోయే పెద్ద లీడర్ అవుతాడని చెప్పి నీకంత మంటనా? మంచి బ్రహ్మాండమైన దేవాలయం గవర్నమెంట్ జాగాను కొందరు ఆక్రమిస్తున్నారని కొద్దిగా ఆక్రమిస్తున్నారని చెప్పి దాన్ని నిలబెట్టి ఒక 12 ఎకరాలలో మంచి దేవాలయాన్ని ఒక రాయితోటి అద్భుతమైన దేవాలయాన్ని కడితే ఆ దేవాలయం పేరు మీద అరే దేవుడి పేరు ఫస్టా మనిషి పేరు ఫస్టా? దేవుడి పేరున్న తర్వాతనే మనిషి పెట్టుకుంటాడు. ఆ దేవుని పేరు పెట్టుకుంటా కూడా దాని మీద కూడా అవహేళనగా మాట్లాడుతారు. మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా నేను. దేవుడి పేరు పెట్టుకుంటా కూడా తప్ప? ఆ దేవుడు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీకు అతి తొందరలోనే శిక్ష వేస్తాడు. మరి ఆనంద నిలయం అంటే మీకు తప్పేముంది అని అడుగుతున్నా.
అభిషేక నిలయం ఆనంద నిలయం అంటే మీకు తప్ప? అది దేవుడి పేరు కాదా? మీ కళ్ళు పోయినాయా? మరి మరి అంత మంచి దేవాలయం కడుతుంటే మీకు ఎందుకు అంత మంట? మరి అదేవిధంగా మా నాయకుడు గతంలో కూడా ప్రతి గ్రామాలలో దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మా రంగారెడ్డి గారు. మా గ్రామమైన గండిచెరు గ్రామంలో కూడా శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఉంది. పూర్వం 400 సంవత్సరాల క్రితం దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో కూడా గ్రానైట్ వేసి ఆధునీకరణ సొంత నిధులతో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిన నాయకుడు మా మల్లెడి రంగారెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిపై మీరు చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నా. మరి అదే బంట అంట, ఆయన బంట లంటో ఎవరికో తెలియదు. మరి ఆ లంట ఏం మాట్లాడుతుడు? ఈ మా గౌరవ ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారి మీద మాట్లాడుతున్న ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. ఏందయ్యా నువ్వు చేసింది? ఏం పీకినవా ఈ గరకయిడ? ఇబ్రాహీంపట్నం చెరువులో మట్టి అమ్ముకుంది మీరు. ఇబ్రాహీంపట్నాన్ని సర్వనాశనం చేసింది మీరు. కబ్జాలు చేసింది మీరు. ఎక్కడ జాగాలు మింగి 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 కడుపులు వలగేటట్టు మింగిరు. ఇంకా సరిపోదా అని అడుగుతున్నా నేను. అయ్యా మరి మీ పక్క పంటి ఉన్న నాయకుడు ఆనాడు ఎన్ని మాటలు తిట్టినో మీకు తెలియదా? ఇబ్రాహీంపట్నం మట్టి కోసం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిండో మీకు తెలియదా? ఈరోజు మీ కళ్ళు మూసుకుపోయినాయా? మరి ఆనాడు కూడా ఇబ్రాహీంపట్నం మట్టి కాజేసిరు, కరీముల్లా భూములు కాజేసిరు, ఇంకెన్ని కాజేస్తారు? మరి మార్కెట్ను ఒక మంచి వ్యవస్థగా, మంచి మార్కెట్గా, గ్లోబల్ మార్కెట్గా, ఇంటర్నేషనల్ మార్కెట్గా తీర్చిదిద్దుదామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారు దూరదృష్టితో ఆలోచించి మంచి మార్కెట్ నిర్మిస్తున్నారని కోరుతున్నాను. మరి ఈనాడు మన సబితం వస్తుంది. ఆనాడు మా రంగారెడ్డి గారి రాజకీయ భిక్షతోటే కదమ్మా నువ్వు ఈరోజు రాజకీయాలలో కూడా ఉన్నావు. మరి ఈరోజు కూడా మా నాయకుని మేము అవాకులు చెవాకులు చేస్తావా అని అడుగుతున్నాను నేను. సుధీర్ రెడ్డి అయితే ఇక ఆయనకు అంతు లేదు మాట్లాడతానుకు. ఆయన ఈ నుంచి ఆ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండో, నల్గొండకి వెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. చాలా మాట్లాడుతుండు ఆయన వాళ్ళ సొంత అత్త మామ పేరు చెప్పి 18 లక్షల రూపాయలు కాజేసిన ఘనత నీదాయా? సీఎంఆర్ఎఫ్ పేరు చెప్పి 18 లక్షల రూపాయలు కాజేసినవి కాదా నువ్వు? మరి ఆనాడు మరి మార్కెట్ స్థలంను ఇచ్చి మార్కెట్ను 4-5 కోట్ల రూపాయలు కాజేసింది మీరు కాదా? దాదాపు 5 కోట్ల రూపాయలు కాజేసింది మీరు కాదా? ఒక్క రోజు కాదు 2 రోజులు కూడా మార్కెట్ నిలవలే. ఈ ఫోటోలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలాగనే 2 రోజులు తాత్కాలికమైన బట్టగుడ్డలతో కట్టే షెడ్లు వేసింది మీరు. ఆ రోజు కొంచెం గాలి వస్తేనే కొట్టుకుపోయి షెడ్లు వేస్తే రైతులకు ఎన్నో ఇబ్బందులు జరిగితే ఆ రోజు మా నాయకుడు మల్లెడి రంగారెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఈ రైతులకు ఇక్కడ ఫుడ్ లేదని చెప్పి అడవిలో తీసుకొచ్చి వదిలిపెట్టారని చెప్తే మా దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మేము స్వయంగా వంట చేయించి రైతులకు వండి పెట్టడం జరిగింది ఆ రోజు. సిగ్గు శరం ఉందా మీకు మాట్లాడనీకి అడుగుతున్నాను నేను. ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతురా? అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా అని అడుగుతున్నాను నేను. ఒక మంచి మనకు మార్కెట్కు వెళ్ళాలంటే ఒక మంచి సరైన దారి ఉండాలి. ఆ దారి లేదు కాబట్టి మరి ఔటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ ఉంటే మరి వచ్చి వెళ్ళే వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి మరి మార్కెట్ ఇటు సైడ్ పెట్టడం జరిగింది. ఆ ప్లేస్ కూడా మా మార్కెట్ ప్లేసే. అది కూడా ఫుడ్ దానికి కూడా మా మార్కెట్కే దానికి కూడా ఫ్రూట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టి అవి కూడా ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా. మరి అదేదో మార్కెట్ గుంజుకున్నట్టు ఆ ల్యాండ్ ఎవరికో ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చినట్టు తీసుకురారు మీరు. 1 ఎకరా భూమి ఎవరికన్నా ఇచ్చిరా? తీసుకురారు మీకు దమ్ముంటే. అందులో నుంచి 279 ఎకరాలలో నుంచి ఒక 5 ఎకరాల భూమి ఏ ప్రైవేటు వ్యక్తికి ఇచ్చిరో తీసుకురారు. చేతగాని మాటలు మాట్లాడుతూ మా నాయకునిపై అవాకులు చవాకులు చేస్తే ఖబర్దార్ బిడ్డ, మీరు మళ్ళీ ఇక్కడ తిరగకుండా మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇంకొకసారి మాట్లాడితే ఎవ్వరు ఊకము, తరిమి కొడతాం బిడ్డ అని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. గడ్డెన్నారం మార్కెట్ పై జరిగిన అవాకులు చవాకులు చేసిన నాయకులపై ఒక ప్రెస్ ద్వారా మేము కూడా మా సందేశాన్ని ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడు మా గౌరవ డైరెక్టర్ జైపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా మేము గడ్డెన్నారం మార్కెట్ కమిటీ ఏర్పడి 16 నెలలు సమయం అవుతుంది. అయినా కానీ మీరు పెట్టిన తూట్లకు ఇంకా మేము ప్యాచ్లు వేసుకుంటూనే ఈ 16 నెలల నుంచి కూడా ఈ యొక్క గడ్డెన్నారం మార్కెట్ కమిటీ నడిపిస్తున్నాం. మీరు రాత్రి
కొత్తపేటలో ఉన్న గడ్డెనారం మార్కెట్ భూమి కాజేద్దామని పథకం వేసి రాత్రి రైతులందరి కడుపులో ఈపులో కొట్టుకుంటూ మీరు రోడ్డు మీద పడేసిర్రు. మనం ఎప్పుడైనా కానీ కొత్తిల్లు కట్టుకుంటే కానీ పాతిల్లు కాల్ చేయం. కొత్తిల్లు శంకుస్థాపన చేయకముందుకే అందరిని తీసుకొచ్చి రోడ్డు మీద వేసిన ఘనత రంగారెడ్డి జిల్లా 2 ఎమ్మెల్యేలదే. నేను ఏమంటున్నానంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ కోయడా మార్కెట్ యొక్క స్థలము కేటాయించడం జరిగింది మార్కెట్కి. దాని తర్వాత తెలంగాణ ఉద్యమాలు జరగడంతో కొంచెం 2 సంవత్సరాలు డీలే జరిగింది. తర్వాత తెలంగాణ సాధించుకున్నాం మనం. ఈ 10 ఏళ్ళు మీరేం చేసిర్రు? మీరేం బీకిరు 10 ఏళ్ళు? రైతుల ఉసురు పోసుకురు మీరందరూ. అట్లాంటిది ఇవాళ మీరు వచ్చి కన్నీటి గారుస్తురు, ముసలి కన్నీరు గారుస్తురు. నోరు తెరిస్తే అబద్ధం. టీఆర్ఎస్ పార్టీ ఎంత అవినీతి చేసింది, ఏ రకంగా దోసుకుంది అనడానికి రాష్ట్రం మొత్తం కాదు, మా మార్కెట్ ఒకటే ఉదాహరణ. మీరు ఆ రోజు తలుచుకుని ఉంటే రంగారెడ్డి జిల్లాలో చుట్టుపక్కల 100 ఎకరాలు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కేటీఆర్ ఫ్రెండ్కు ఐటీ పార్క్ అది లీజ్కి ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టి నెలకు 73 లక్షలు ఇవాళ రైతుల మీద ప్రభుత్వం మీద భారం పడే విధంగా మీరు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు ట్రేడర్లు కానీ అక్కడ రైతులు కానీ శిక్ష అనుభవిస్తున్నారని చెప్పి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నేను ఏమంటున్నానంటే మా ఎమ్మెల్యే గారిని మీరు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. అవతల వ్యక్తులను ఏలుపెట్టి చూపించే ముందు మనం ఏం చేసినామని చెప్పేసి తెలుసుకోవాలి. నేనేమంటున్నానంటే సుధిరెడ్డి గారు, మీరు చేపల చెరువు భూమి కాజేసింది మీరు కాదా? బైరమల్గూడిలో ఉన్న చెరువు భూమి కబ్జా చేసింది మీరు కాదా? మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలిపినార్లో ఎంతమంది మీద దాడులు జరిగినాయి? మీ రౌడీయిజం ఎంత విచ్చలవిడిగా చేసిరో మేము చూడలేదా? మీ కంప్లైంట్లన్నీ మేము తీపిస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద దాడులు చేసిర్రో, ఎంతమంది మీద కేసులు బుక్ చేయించిరో అవన్నీ మేము తీస్తున్నాం. మీరు మా ఎమ్మెల్యే గారి మీద ఏదో చిల్లర మాటలు మాట్లాడి అక్కడిక్కడ వస్తుంది. ఏమైనా పండ్ల పనులు ఉండేనా? ఏమైనా పూల పనులు ఉండేనా వసూలు చేయనీకి? నీ దగ్గర ఏమైనా చేసిర్రా? నేను ఆ చిల్లర మాటలు మానేసే అని చెప్పి సుధిరెడ్డి గారు కూడా చెప్తున్నాను. మీరు ఎలిపినార్ నియోజకవర్గం యువతను మొత్తము డ్రగ్స్లో ముంచి వేయాలా? అవినీతి ఆరోపణలు మళ్ళీ మీదకించి గవర్నమెంట్ మీద అవినీతి ఆరోపణలు చేస్తుర్రు. ఇవన్నీ తగవని చెప్పి సుధిరెడ్డి గారికి మేము సూటిగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ ఎల్బీనగర్లో మీరు చేసిర్రు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి అధికార పార్టీలోకి మీరు పోయినప్పుడు అభివృద్ధి చేస్తా అన్న సాకు పెట్టుకొని మీరు పోయిర్రు. ఏం అభివృద్ధి చేసిర్రు అది మాట్లాడండి. ఇవాళ మీరు బిఎన్ రెడ్డి నగర్లో అధిక ట్యాక్సులు వసూలు చేయడానికి కారణం మీరు కాదా? ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయమే కదా. 20 ఏళ్ళకించి ఎల్బీ నగర్లో ట్యాక్సులు ఇవాళ ప్రతి ఒక్కరూ కడుతురు అంటే. అదేవిధంగా మీరు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారి గురించి చెప్తున్నాను నేను. అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ సొంత అత్తమామల ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి 23 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంది మీరు కాదా? ఇవన్నీ ఎక్కడ పోయితే సమాజం మర్చిపోతుంది అనుకుంటారా? లేకపోతే ఎల్బీనగర్ సమాజం ఏమన్నా గుడ్డిదా అనుకుంటురా? లేకపోతే మీరు ఏం చెప్తే అది వింటారా అనుకుంటురా? సుధిరెడ్డి గారు, మీరు అవతలోళ్ళ దగ్గర మీరు నియోజకవర్గంలో చూడండి ఎట్లా ఉందో పరిస్థితులు. మీరు తిరగండి నియోజకవర్గంలో, సమస్యలు ఏమున్నా ఇవ్వండి. ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కాడికి 200 కోట్ల ఫండ్ ఇచ్చింది. ఇవాళ దాని మీద మాట్లాడండి. ఎంత అభివృద్ధి అయింది? మీరు ఏం సాధన అయితే లేదో నాకు అది చెప్పకుండా మీకు శాత కాకుండా అవతల పక్క నియోజకవర్గంగా వచ్చి మీరు చెవాకులు పేల్చి అది అట్లా ఇది ఇట్లా ఉంటా. నువ్వెట్లున్నావు సుధిరెడ్డి గారు? మీరు మారండి. మీరు మారితే కానీ, మీ నోటి దురుసు మారితే కానీ ఇవాళ మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి ప్రజలు చర్చించడం జరుగుతుంది. మీరు ఎక్కడ పోతే అక్కడ దాడులు, మీ రౌడీయిజము, ఈ పక్క నియోజకవర్గాలు ఏమో జిల్లా రౌడీ వైదాం అనుకుంటారా? ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడము, వాళ్ళ మీద దాడులు చేయడము. మీరు గతంలో గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడవలసిందిగా మేము మనవి చేస్తున్నా. అదేవిధంగా రైతులకు అండగా ఉండే కమిటీ, మా మార్కెట్ కమిటీ, అదేవిధంగా
మల్రెడ్డి రంగారెడ్డి గారు రైతులు ఏది కోరుకుంటారో అదే చేస్తారని చెప్పి మళ్ళొకసారి తెలియజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం, రైతు రాజ్యం, ఇంద్రమ్మ కాంగ్రెస్ వ్యవస్థ నడుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. మార్కెట్ కానీ ఇవాళ మన రాష్ట్రం మొత్తంలో వేల కోట్ల కొద్దీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీలాగా అప్పుల కుప్ప చేసింది పూడ్చుకోవడానికే ఇవాళ చాలా సమస్యగా మారింది. నేనేమంటున్నానంటే, మీరు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం వదిలిపెట్టి పోయిర్రు. ఇవాళ వాళ్ళ సమయానికి జీతం ఇచ్చుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఏదో పనికిమాల మాటలు, మీకేదో లేకుండా హరీష్ రావుకి ఏం పని లేదు. హరీష్ రావుకి పని లేదు. ఎక్కడ పోతే అక్కడ ఎవరి మీద పడితే దాని మీద వాళ్ళకి ఏం లేదు. జోగడు బాగడలాగా ఇద్దరు బాబుమార్దులు ఎవరి మీద పడితే దాని మీద విచ్చలవిడిగా ఏడికి పోతే ఆడ. అరే మీరు ఏం చేసిరా 10 ఏళ్ళు? మీరేమైనా చేస్తే కదా సమస్యలను సగం తీరేదిగా. ఇవాళ మళ్ళీ అది వచ్చి అదే సమస్యల మీద మీరు చేస్తున్నారు. ఇలా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడితే మీరు డబుల్ బెడ్రూమ్ మీద పేరు చెప్పి 3 ఎలక్షన్లు కొట్లాడిరు. 16లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కొట్లాడిరు, 18లో ఎమ్మెల్యే ఎలక్షన్ కొట్లాడిరు, 20లో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కొట్లాడిరు. మళ్ళీ ఇలా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడతారు, పేదల గురించి మాట్లాడతారు. మీరు ఏం చేసిరా పేదలకు? మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, 10 ఏళ్ళు రాజ్యం వేరేరు కదా, ఎవరికి ఏం చేసిరు? మీ కల్వకుంట్ల కుటుంబము 1000 కోట్లు విచ్చలవిడిగా దోచుకున్నది కాక ఇలా మీరు తెలంగాణ సమాజానికి ఏం చేసిరు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ మార్కెట్ గురించి చాలా మాట్లాడిండు. ఈ విషయాలన్నీ అతను అధికారంలో ఉన్నప్పుడు మేము వాళ్ళ ఇంటికి మంత్రి గారి దగ్గరికి పోయినాం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గర పోయినాం, మన సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి పోయినాం. మార్కెట్ ఇప్పుడు పరిస్థితుల్లో కోవిడ్ టైంలో దీన్ని మార్చొద్దు, ఇప్పుడు ఉన్న పరిస్థితి రైతులకు కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ కష్టమవుతుందంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా హాస్పిటల్ పెడుతున్నాం, మీకు ఆడ కడుతున్నాం అని చెప్పారు. అది మొత్తం కట్టినాక నాన్న పోతాం సార్ అని ఆ రోజు సుధీర్ రెడ్డికి మేము చెప్పినాం. చెప్తే లే అని అర్ధరాత్రి బలవంతంగా మమ్మల్ని అక్కడికి వెళ్ళి మొత్తం కట్టకముందే నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఇక్కడ తీసుకొని వచ్చిండు. నిండా 5 రోజులు కూడా మేము ఇక్కడ వ్యాపారం చేయలేదు. బతికి బయటగడ్డం అంటే ఆ భగవంతుడు మా యందు ఉన్నాడు కాబట్టి మేము బయటపడ్డాం. లేకపోతే ఆ రోజు కొన్ని 100 మంది చచ్చిపోయేటోళ్ళు, లారీలే కింద పడ్డాయి. ఆ రేకులు అయితే ఒక్కటి కూడా లేదు. కొన్ని కోట్ల రూపాయల నష్టమైంది. అయిన తర్వాత కూడా అదే రోజు రాత్రిపూట మేము చెప్పినాం, సార్ ఇప్పటి పరిస్థితుల్లో ఇట్లా ఉంటే ఈ మ్యాంగో సీజను రైతులకు మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పోయి ఆ మార్కెట్లో ఉంటాం, మీరు ఏ కండిషన్లో అమ్మమంటే ఆ కండిషన్లో అమ్ముతాం, ఎంత దూరంగా మెయింటైన్ చేయమంటే అంత దూరంగా మెయింటైన్ చేస్తాం అని కూడా చెప్పినాం. చెప్తే ఆ విషయాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. మేము ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మేము ఫోన్ చేసి చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ఉండే, ఆయనకు ఫోన్ చేసి సర్లే అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత తెల్లారి మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం. సార్ అర్ధరాత్రి పంపించారు, మమ్మల్ని ఎక్కడికి పోనిస్తలేరు, ఇబ్బంది పెడుతున్నారంటే అది కూలిపోయిన పరిస్థితిని బట్టి వచ్చి చూసిండు. ఆ రోజు ఎవరైనా ఏమన్నా అంటే నేను మాట్లాడతాను చెప్పి వ్యాపారం చేసుకోమని చెప్పిండు. మళ్ళీ పోలీసులను పెట్టి కొద్ది రోజులు వ్యాపారం చేసుకున్న తర్వాత మళ్ళీ పోలీసులను పెట్టి బలవంతంగా మళ్ళీ బయటికి వెళ్ళగొట్టేసారు. వెళ్ళగొట్టేసారు అంటే మాకు కనీసం ఎక్కడైనా జాగిప్పి అంతనన్నా మేము అది చేసుకుంటామని చెప్తే కూడా ఎటువంటి పరిస్థితుల్లో లేదని చెప్పి అర్ధరాత్రి నగ్నంగా పంపించినంత పని చేసి పంపించేసిండ్రు. ఎంత మొరబెట్టుకున్నామంటే ఆ రోజు నిరంజన్ రెడ్డి బర్త్డే ఉంటే ఆ రకంగానే ఆయనకు జాలి పుడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ ఊరికి కూడా పోయినాం. పోయి బతిలాడుకున్నాం. 317 కోట్ల రూపాయలు మేము అన్ని మార్కెట్లలో వసూలు చేసి పెట్టుకున్నాం, మాకు అక్కడ మార్కెట్ కట్టిరని చెప్పినాం. అసలు ఏదైనా పట్టించుకుంటానా? ఇవాళ వచ్చి నేను కట్టిస్తా, నేను అడ్జస్ట్, నీ దగ్గర అధికారం ఉన్ననాడే నువ్వు కట్టియలేదు, ఇప్పుడు వచ్చి కట్టిస్తా అని చెప్తావు. మా వ్యాపారస్తులకు దాని మీద 10,000 మంది 15,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా బయటకట్టోళ్ళు